మటన్ చుక్కా కోసం మటన్ నీట్గా క్లీన్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లోకి వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మటన్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని 5 to 6 విజిల్స్ వేయించుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 3 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. దానిలోని ధనియాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు, లవంగాలు, యాలకులు, చెక్క, స్టార్ ఫ్లవర్ వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్ లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగానే కుక్కర్లో ఉడికించుకున్న మటన్ వేసుకుని మటన్కి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. మటన్ ఉడికించుకున్న వాటర్ను కూడా వేసుకుని అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని 5 to 10 మినిట్స్ మటన్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి 2 టేబుల్ స్పూన్ల కారం, ముందుగానే పౌడర్ చేసుకున్న మసాలా ఉంది కదండి దాన్ని కూడా వేసుకుని అంతా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మరొక 5 మినిట్స్ మటన్ ఉడికించుకోవాలి. ఫైనల్ గా మూత తీసి కరివేపాకు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని అంతా బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.